ప్రియాంక గాంధీ స్కూటీలు ఎక్కడ? ప్రియాంక గాంధీ మాకు స్కూటీలు కావాలి. ప్రియాంక గాంధీ మాకు స్కూటీలు కావాలి. మేడం 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 ఏంటి స్కూటీలు కావాలా గీటీలు కావాలంటావు? అయినా నీకు ఇప్పుడు స్కూటీ ఎందుకు చెప్పు? నేను ఆఫీస్కి రావాలి కదా, నాకు 18 ఏళ్ళు నిండినే, నాకు స్కూటీ కావాలి. ఇగో నీకు స్కూటీ ముచ్చట పెట్టు. 18 ఏళ్ళు నిండినా అన్నావు, నువ్వు టింగురాంగా అనుకుంటా నా బండి మీద ఎక్కి సప్పుడేగా ఆఫీస్కి రాబడుతుంది. అయినా నీకు స్కూటీ తోటి ఏం పని చెప్పు? ఇగో కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఏం చెప్పింది? 18 ఏళ్ళు నిండినోళ్ళకి స్కూటీలు ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు అసలు ఆ మాటే లేదు. ఇగో ఇందుకోసమనే నేను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకున్నది కదా, ఆమె కూడా డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేస్తాంది. స్కూటీ కటౌట్లతోని ఆమె కూడా పెద్ద యుద్ధమే చేస్తాంది. నేను కూడా పోయి అందులో పార్టిసిపేట్ చేస్తా, నాకు కూడా స్కూటీ కావాలని నేను కూడా ధర్నా చేస్తా. ఇక ధర్నా చేసిన ముఖం లెక్కనే ఉన్నది. కానీ ఇప్పుడు మీరు అందరు ధర్నాలు చేస్తే స్కూటీలు ఇస్తారా? మీ అందరికి తులం బంగారం ఇస్తారా? కానీ అసలు ముచ్చట ఏందో చెప్పిగా. చెప్పినే కదా కవిత కాడ ధూమ్ ధామ్ గా ఎత్తాంది ధర్నా. నేను కూడా పోయి జాయిన్ అవుతా, ఆడోళ్ళందరికీ స్కూటీలు ఇచ్చేటట్టు ఎత్తా. ఇగో నేను ఎప్పుడు కాదు కానీ మీరు కూడా చూడు కవితకి ఏం చెప్తాందో. ఇగో కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీల మేనిఫెస్టో ఇచ్చి గెలిచిల్లు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయని బీఆర్ఎస్ శ్రేణులు అడగబట్టిల్లు. అసెంబ్లీ సమావేశాలు అయితేనే కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ ఇంకా కొంతమంది ఈ మండలి వద్ద వినూత్నంగా నిరసన చేపట్టిల్లు. 18 ఏళ్ళు నిండిన యువతులకు స్కూటీలు ఎక్కడ పోయినాయి అని అడుక్కుంటా స్కూటీ కటౌట్లతో నిరసన చేపట్టిల్లు. ఇగో ఈ ధర్నాల ఇంకా బొచ్చడు మంది పార్టిసిపేట్ చేస్తారట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.